నమస్తే, నేను మీ యాలి. సంక్రాంతి అంటేనే కొత్తళ్ళులకి ఆతిథ్యం పలుకుతారు అని చెప్పి మనం సోషల్ మీడియాలో చూస్తుంటాం. వాస్తవానికి అసలు సంక్రాంతి పండగ అంటేనే మన గోదావరి జిల్లాలో. అలాంటి గోదావరి జిల్లాల్లో కొత్తల్లుడు వచ్చారంటే అసలు ఆ ఇంటి శోభ, ఆ ఇంట్లో ఉండే వంటకాలు ఏ రకంగా ఉంటాయో, ఎలా ఉంటాయో అసలు మామూలుగా ఉండదు. సో నేను ప్రజెంట్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం ఆదూరు గ్రామంలో ఉన్నాను. ఇక్కడ వెంకటరత్నం గారు తన అల్లుడికి 1570 రకాల వంటకాలతో స్వాగతం పలికారు. సో వాళ్ళ ఇంట్లో నేను ప్రజెంట్ అయితే ఉన్నాను. అట్మాస్ఫియర్ చూసుకోవచ్చు, మామూలుగా లేదు. వెల్కమ్ చెప్పడానికి ఎలా పెట్టారో, మా విజయాల వారి స్వాగతం అని వెంకటరత్నం గారు పెట్టారు. నిజంగా గోదావరి జిల్లాలు అంటే గోదావరి జిల్లాలే. నిజంగా గోదావరి జిల్లాలో అల్లుడు అవ్వడం అంటే నిజంగా అదృష్టంగా ఫీల్ అవ్వాలి. ఇక్కడ చూస్తుంటే కనుక వాతావరణం, ఇక్కడ అతిథి మర్యాదలు అసలు నిజంగా ఒకటి కాదు, రెండు కాదు, గొప్పగా చెప్పాలంటే కనుక ఎక్కడ అల్లుడి కోసం 1570 రకాలు వంటకాలు చేశారంటే నమ్ముతారా? నమ్మరేమో. మీకు లైవ్లో చూపిస్తాను. వాస్తవానికి ఇక్కడ వెంకటరత్నం గారు తన అల్లుడి కోసం అంత బ్రహ్మాండంగా వంటకాలు చేసి ఇక్కడ డిస్ప్లే పెట్టారు. అసలు తగ్గేదేలే అన్నట్టు ఇక్కడ మొత్తం ఏర్పాటు చేయడం జరిగింది. ఒకసారి మనం చూడొచ్చు. అసలు ఇన్ని రకాలు ఎక్కడ ఉన్నాయంటే కనుక ఇయ్యా బాబోయ్ అనిపిస్తుంది. అసలు వాస్తవానికి ఎన్ని రకాలు తినాలన్నా దరిదాపు మనకు 2-3 రోజులు టైం పడుతుంది. 1770 రకాల మాటలా? అసలు ఒకటి కాదు, రెండు కాదు, అసలు వీటి పేర్లు కూడా మనం చదవాలంటే కనుక చాలా టైం పడుతుంది. ఇన్ని రకాలకు సంబంధించిన వంటకాలు ఒక బుక్లెట్ కూడా వేశారు. వచ్చిన అతిథులు ఎవరైనా, చుట్టాలు ఎవరైనా సరే ఇది ఏంటి అదేంటి అని అడగకుండా ఒక బుక్లెట్ అయితే తయారు చేశారు. అసలు తెలుగువారి సాంప్రదాయాల పిండి వంటకాలతో సహా ప్రతిదీ కూడా వెంకటరత్నం గారు ఏర్పాటు చేశారు తన అల్లుడి కోసం. సో ఫస్ట్ టైం అల్లుడు ఇంటికి వచ్చాడు. అల్లుడికి ఎటువంటి మర్యాదలు చేయాలి, ఎటువంటి ఇస్తే బాగుంటుంది అని చెప్పి ఎంట్రన్స్లోనే బోర్డులు పెట్టి మరి కూడా ఆహ్వానం పలికారు. అల్లుడు వస్తున్నాడంటే కనుక ఇంకా మనం తెలిసిందే ఉంది, మన గోదావరి జిల్లాలో అందరినీ పిలిపించుకుంటాం. హ్యాపీగా సరదాగా సంక్రాంతిని అయితే ఎంజాయ్ చేస్తాం. సో మనం చూద్దాం. అసలు ఈ ఐటమ్స్ అన్నీ కూడా మనం పేర్లు అయితే చదవాలంటే చాలా టైం పడుతుంది. సో ఇక్కడ చూస్తే 1570 రకాలు అంటే మామూలు మాటలు కాదు. సో వాటిని చదవడం కన్నా మనం ఒకసారి వెంకటరత్నం గారు ఆయన అల్లుడు కోసం ఈ ఏర్పాట్లు ఎప్పటి నుంచి ప్రిపేర్ అయ్యారు, ఎలా చేస్తున్నారు, వాళ్ళ ఫ్యామిలీతో ఎలా ఎంటర్టైన్గా ఎంజాయ్ చేస్తున్నారు, అసలు ఈ కాన్సెప్ట్ ఆయనకి ఎలా వచ్చింది అని ఓవరాల్గా వెంకటరత్నం గారిని అడిగి తెలుసుకునే ముందు ఇక్కడ చూడొచ్చు వాళ్ళ కుటుంబం మొత్తం కూడా సంక్రాంతిని శోభను తలపించేలాగా మొత్తం ఎలా ఉన్నారో చూడముచ్చటగా అందరూ కూడా మాట్లాడుకుంటూ, ఓ పక్కనేమో గొబ్బెమ్మలకు సంబంధించింది పిల్లలకి సో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్, ఎక్కడ చూస్తే మనకి భోగి మంటలుతో ఏం చేయాలి, ఎలా చేస్తారనేది ఒక డిస్ప్లే చేయడం జరిగింది. మరో పక్క చెరుగ్గళ్ళతో ఏదైతే మనం ఫస్ట్ టైం చెరుకు ఇంటికి తీసుకువస్తే ఆ ఇంటికి చాలా శోభ వస్తుంది అని చెప్పేసి వాళ్ళు ఒక భావిస్తుంటారు. మనకి సాంప్రదాయం కూడా. సో అన్నీ కూడా వాళ్ళు ఎంజాయ్ చేసేలాగా కుటుంబం మొత్తం కూడా ఇలా చూడొచ్చు. మరో పక్క పిల్లలకి ఎలాగా ఎంటర్టైన్ చేస్తున్నారో ఆ పక్క నుంచి పిల్లలు రోజు పిల్లలతో. సో ఓవరాల్గా చూడడానికి కన్నుల విందుగా ఉంది. సో ఎంత హ్యాపీగా ఉందంటే ఎంత హ్యాపీగా ఉంది. సంక్రాంతి అంటేనే ఇదే, సంక్రాంతి పండగ అంటే ఇదా అనిపించేలా అన్నీ ఇంత ఎంజాయ్ చేస్తున్నారు. కానీ వెంకటరత్నం గారితో ముందు మాట్లాడే ముందు ఆయన అల్లుడు గారి గురించి 2 ముక్కలు మనం మాట్లాడదాం. ఆయన మన పక్కన ఉన్నారు. సో ఇలాంటి సర్ప్రైజ్ని ఆయన ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి అనేది 2 ముక్కలు ఆయన తెలుసుకున్నాం. నమస్తే అండి శరత్ గారు, ముందుగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. మీకోసం మీ మామగారు సో ఎన్ని వంటకాలు చేసి అసలు చూస్తుంటేనే కన్నులు విందుగా అంత ఆనందంగా ఉంది. సో మీరేం చెప్తారు? మొదటగా నేను కూడా ఇక్కడ గోదావరి జిల్లాలో పుట్టినవాడిని. అయితే నా చిన్నయ్యాటి నుంచి నాకు చూసింది అన్ని విధాలుగా ఏంటంటే సంక్రాంతి అనగానే కొత్త అల్లుళ్ళు పండగ, మన బంధువులందరం కలిసి చేసుకునే పండుగ ఇది అంతా. నేను ఎప్పుడు అనుకునేవాడిని నేను గోదావరి జిల్లాలోనే వెతుక్కోవాలి, రావాలి, మా అత్తగారు అమ్మాయి నాకు ఖచ్చితంగా ఇక్కడ దొరకాలనుకున్నా.
ఆ దేవుడి దయ వల్ల నాకు ఇక్కడ గోదావరి జిల్లా అమ్మాయి దొరికింది పెళ్లి చేసుకోవడానికి. ఈ సంవత్సరం ఫిబ్రవరి 8, 2025 నాకు పెళ్లి అయింది. ఇది నా మొదటి సంక్రాంతి మా అత్తగారి ఇంట్లో. అయితే నేను కూడా ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత గ్రాండ్ గా చేస్తారని. నేను కూడా ఉంటే పెడతారు, వెరైటీస్ ఉంటాయి ఒక 100-200 ఉంటాయి అనుకున్నా. మరీ 1500 ఐటమ్స్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ థ్యాంక్స్ టు అత్తయ్య గారు, మావయ్య గారు ఫర్ దిస్. చాలా ఆనందంగా అనుకున్నారా మీకు ఇక్కడ మన గోదావరి అల్లుడితో అవుతాను, లేకపోతే ఇక్కడ పెళ్లి చేసుకుంటాను ఇక్కడ అనుకున్నారా మీరు ఏమన్నా? అంటే పెళ్లి స్టార్టింగ్ చూసినప్పుడు ట్రై చేశారు, అన్ని ప్రాంతాల నుంచి ఎతికారు, కానీ ఇక్కడే వస్తుందని 100% నేను గ్యారంటీ లేకపోయినా ఒక 60% ఆశపడ్డా ఇక్కడ దొరకాలని. అదే జరిగింది. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. అది ఎన్ని ఐటమ్స్ లో మీకు బాగా నచ్చిన ఐటమ్స్ ఏంటి? మా అత్తయ్య గారు హోమ్ మేడ్ చేసిన అన్ని డిషెస్ నా ఫేవరెట్. అంటే ఇక్కడ చేసిన అన్ని హోమ్ మేడే. దాంట్లో పర్టికులర్ గా మా అత్తయ్య గారు రకరకాల డిషెస్ చేశారు. మన సాంప్రదాయ వంటకాల్లాగా పులిహోర ఒకటి, దద్దోజనం ఒకటి, కట్టు పొంగల్ ఒకటి, ఇవి చాలా ఆకట్టుకున్నాయి నాకు బాగా ఇష్టంగా. అవి చేతితో చేసిన లడ్డూలు అవి కూడా ఇంకా ఇష్టంగా అనిపించినాయి. బొబ్బట్లు ఒకటి. మీరు ఆహ్వానం పలికించినప్పుడు అనుకున్నారా ఇలాంటి ఎన్ని వంటకాలు ఉంటాయని చెప్పి అనుకున్నారా అసలు? అంటే స్పెషల్ ఉంటదని ఎక్స్పెక్ట్ చేశాను తప్ప ఇంత గ్రాంబియర్ గా ఇంత పెద్ద ఇండియర్ ఉంటదని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంత లైక్ మనకు ఒక ఫీస్ట్ లాగా ఒక బఫెట్ కు ఉన్నంత మెనూ ఉంటదని ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. అయితే ఎక్స్పెక్ట్ చేసా మా అత్తయ్య గారు కానీ మావయ్య గారు కానీ వాళ్ళ డిఫరెన్సెస్ ఉంటాయి, లైక్ వాళ్ళకు కొత్తగా ఆలోచిస్తూ ఉంటారు ఇప్పుడు కూడా. సో ఒక డిఫరెంట్ గా ట్రై చేస్తారని తెలుసు, కానీ మరి ఇంత సర్ప్రైజ్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేయలే. మీ ఫ్యామిలీ వచ్చారా? మీ ఫ్యామిలీ మెంబర్స్ అంతా వచ్చారు, అందరూ వచ్చారు. ఓకే, సో బాగా ఎంజాయ్ చేస్తున్నారు, బాగా సెలబ్రేట్ చేస్తున్నారు. సో మీకైతే మంచి అసలు మామూలు అనుకోలేనంత సర్ప్రైజ్ అయితే మీ మామగారు ఇచ్చారు. ఎస్. సో చూడొచ్చు శరత్ గారు చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మామూలుగా అనుకున్నాను కానీ గోదావరి జిల్లా మర్యాదలతో ఈ రకంగా ఉంటుందని చెప్పి ఆయన కూడా అనుకోలేదు, కానీ సర్ప్రైజ్గా ఫీల్ అయ్యారు. కానీ శరత్ గారు వైఫ్ గారు ఉన్నారు, అంటే మన వెంకటరత్న వాళ్ళ అమ్మాయి. సో వాళ్ళ డాడీ గురించి ఏం మాట్లాడతారో ఒకసారి కనుక్కుందాం. మీరు చెప్పండి, మీ పేరు? కీర్తిశ్రీ. కీర్తి. ఎలా అనిపిస్తుంది మీకు అన్ని చూస్తుంటే? చాలా సంతోషంగా. ఇన్ని పిండి వంటకాలు, ఇంత హడావుడి ఎంత చూసి మీ ఆయన గారు మిమ్మల్ని ఏమన్నారు? పర్సనల్ చెప్పండి. ఇంకా ఏం అనలేదు, ఇప్పుడు అడగాలి. అడుగుతాను ఇప్పుడు సాయంత్రం. ఏంటి తిండితో చంపేస్తారా, లేకపోతే ఫుడ్ తో మర్యాదలతో ఇచ్చేస్తారా అని అంటారా? అంటారండి కంపల్సరీ. ఓకే. సో ఈ సెటప్ మొత్తం అరేంజ్ చేయడానికి ముఖ్య వ్యక్తి ఎవరంటే గనక వెంకటరత్న గారు. ఆయన అల్లుడి మీద ప్రేమ, బంధువుల మీద ఆప్యాయత. సంక్రాంతి పండగ అంటే ట్రెడిషనల్ని అందరికీ చూపించాలి. అసలు పండగ అంటే ఏంటి, సంక్రాంతి అంటే ఎలా ఉండాలి అనేది ఆ కాన్సెప్ట్ చూపించడం కోసం ఒక అరేంజ్మెంట్ చేసుకొని మొత్తం ప్లానింగ్ చేసుకున్నారు. అదే వెంకటరత్న గారు. వెంకటరత్న నమస్తే అండి. ఓకే. సో ముందుగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇదంతా చూస్తుంటే హ్యాపీగా ఉంది. ఒకసారి మీ పిండి వంటకాల దగ్గర ఎలా వెళ్తూ మాట్లాడుకుందాం. అసలు మీరు కీలక పాత్ర మాట. అసలు చూస్తుంటే ఇవన్నీ చూస్తుంటే నాకు భలే చూడముచ్చటగా ఉంది. ఏంటి వెంకటరత్న గారు ఎంత 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 సెటప్ అంతా ఎలా చేయాలనిపించింది? అసలు ఎలాంటి 1570 రకాలు అంటే కనుక చాలా గ్యాదర్ చేయరు. అసలు అందులో నాకు తెలిసి అయితే మహా అయితే 10 రకాలు, 20 రకాలు, 50 రకాలు అంతే పేర్లు తెలిసేమో. సో మీరు ఎలా డిజైన్ చేశారు? మీ అల్లుడికి సర్ప్రైజ్ ఇవ్వాలని ఎందుకు అనుకున్నారు? అంటే గోదావరి జిల్లాలో ఎప్పుడు కూడా సంక్రాంతి సంబరాలు అంటే ఇది చాలా ఎప్పటి నుంచో పూర్వ పద్ధతిగా జరుగుతుంది. కానీ ఇప్పుడు ఈ మధ్యలో చూస్తే చాలా పిండి వంటలు పిల్లలకు తెలియట్లేదు. వాళ్ళకి హోటల్కి వెళ్ళిపోవడం, ఫ్రైడ్ రైస్లు తింటాం, పలావులు తింటాం తప్ప ఇన్ని పిండి వంటలు మన కోనసీమ జిల్లాలో, గోదావరి జిల్లాలో ఉంటారు, వాళ్ళు అసలు తెలియదు. ఇవన్నీ కూడా వాళ్ళకి పరిచయం చేయాలి అనే దృష్టిలో మా అబ్బాయి శ్రీగోపాల్ ఉన్నాడు. వాడితో నేను గూగుల్లో సెర్చ్ చేయించి గోదావరి జిల్లాలో స్వీట్లు ఎన్ని రకాలు ఉంటాయి, హాట్లు ఎన్ని రకాలు ఉంటాయి, శాండ్విచ్ ఎన్ని రకాలు ఉంటాయి, ఫ్రూట్స్ ఎన్ని ఉంటాయి, ఫ్రైడ్ రైస్ అలా రకరకాలు ఎన్ని రకాలు ఉంటాయని మనం ఒక గ్యాదర్ చేసి గత 2 నెలలుగా మేము ఒక ప్లాన్ గా ప్రిపేర్ చేసి అల్లుడి గారికి ఈ రకమైన విందు ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా 1570 రకాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మా కుటుంబ సభ్యులందరినీ కూడా, మా సిస్టర్స్, మా బావగారులు,
మా కొత్త వేయిపురాలు వేయింకడు అల్లుళ్ళు అందరినీ కూడా పిలవడం జరిగింది. ఉమ్, వాళ్ళందరికీ కూడా ఈ రోజు మధ్యాహ్నం వరకు ఎవరికి తెలియదు ఈ విషయం. ఉమ్. నేను కూడా మన ప్రెస్ వాళ్ళు కూడా మధ్యాహ్నం 12 ఫోన్ చేసి చెప్పాను, అప్పుడు వాళ్ళు కూడా చెప్పలేదు. ఆ, అది సార్ అది పరిస్థితి. ఉమ్. ఏంటి కొత్త అల్లుడు వచ్చారు, సో మీరు ప్రత్యేకించి మీ అల్లుడు కోసం 1500 డబ్బాలు ఎక్కడికైనా ఇష్టమైన ఈ వంటకాలు ఏం చేయించారు? ఇష్టమైన వంటకాలు అంటే ఆయనకి ఉమ్, ఇష్టమైన రకాలు అంటే వాళ్ళ అత్తగారే చూసుకుంటారు ఎక్కువ ఫుడ్ ఐటమ్ లో, ఉమ్, ఎక్కువ ఆవిడే చూస్తారు. ఉమ్, ఇష్టమైన రకాలు అంటే నేనేది చెప్పలేను, అన్ని ఆవిడే చూసుకుంటారు. ఈ కష్టపడ్డదంతా వాళ్ళ అత్తగారు వాళ్ళ Okay. బావమరిది. ఆ, అదే నేను వర్క్ ఏంటంటే ఓన్లీ గ్యాదరింగ్ ఉమ్. అది ఇస్తారు. ఎందుకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? ఆలోచన ఎందుకు వచ్చిందంటే మన సాంప్రదాయాలు ఖచ్చితంగా తెలియాలి. ఈ వంటకాల పేర్లు ఇన్ని రకాల వంటకాలు ఉంటాయని వాళ్ళకి తెలియాలి, వచ్చే తరతరాలుగా ఉండే పిల్లలకు తెలియాలి. ఉమ్, ఆ దృష్టిలో మేము ప్రిపేర్ చేయడం జరిగింది. ఉమ్. సో ఎలా అనిపిస్తుంది ఈ సంక్రాంతి? ఇంత వైభవంగా మా ఇంట్లో జరగడం, మీ అందరూ రావడం నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఉమ్, అల్లుడి గారికి, ఉమ్, మా అమ్మాయికి, అలాగే మా బియ్యంకుడి గారికి, బియ్యపురాల గారికి ఉమ్. మీ ఛానల్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మీరు ఇక్కడ వచ్చి ఈ కార్యక్రమాన్ని మాకు తిలగించు మమ్మల్ని ఇంటర్వ్యూ చేసినందుకు కూడా ఉమ్. మా కుటుంబ తరఫున ధన్యవాదాలు అంటే తెలియజేసుకుంటాం. ఈ వంటకాలు అన్నిట్లో కూడా మన గోదావరి జిల్లాలో అనగానే కొంచెం ముఖ్యమైన వంటకాల పేర్లు చెప్తారు, 2-3 ఏమైనా మంచి వెరైటీస్ ఏమైనా చెప్తారు ఇందులో? చెప్పాలి. ఏది బాగుంటుంది అంటారు మనకి ఇందులో? ఇందులో అదిగో వడ, బొబ్బట్టు, ఉమ్. ఉండ్రం, ఉమ్, పులిహోర, ఉమ్, గారి, ఉమ్. ఆవడ, పూరి, స్వీట్ రకాలు చాలా రకాలు ఉన్నాయి. క్షీరాన్నం ఇవన్నీ హల్వా. మీ అల్లుడికేనా మాకే మేము తినొచ్చా? తప్పకుండా తినచ్చు మీరు కూడా. అన్ని అల్లుడు అలాగే టేస్ట్ చేయలేరు కదా. ఓకే. ఓకే. ఇది ఏంటండి? ఇది ఇది బగారా రైస్ అన్నట్టు ఉంది. బగారా రైస్, ఇది కొత్తిమీర రైస్, అది కొత్తిమీర రైస్. ఓకే. ఓకే, అన్ని అంటే రైస్ లో కూడా మంచి మంచి రైస్ లో 30 రకాలు 40 రకాలు చేశారు మా వాళ్ళు ఈరోజు. ఓకే, ఏంటి 50 రకాలు రైస్ లో మీద 50 రకాల స్పైలే చేశారు. 50 రకాలు ఓకే. రైస్ లో మొత్తం దరిదాపు 50 రకాల వంటకాలు చేశారు. బా, మాటలు రావట్లేదు కానీ సూపర్. ఏది నిజంగా కడుపు నిండిపోయేలా ఉంది, చూస్తూనే కడుపు నిండిపోయేలా ఉంది. ఇలాంటి వంటకాలు మనం కళ్ళ ముందు ఇలా ఆరగించాలంటే కనుక మనం మంచి బకాసురులు ఉండాలి. కానీ మనం చూడదగ్గుతుందని తెలియపోయాం. కానీ సూపర్గా ఉంది. వెంకటరమణ గారు అయితే సూపర్. వచ్చిన అతిథులకి, మర్యాదలకి, నెక్స్ట్ మన జనరేషన్ ఏదైతే ఉందో రానున్న తరాలకి అన్నీ తెలియాలి, పిండి వంటలు కాడి నుంచి అన్ని వంటకాలు తెలియాలి అనే కాన్సెప్ట్తో ఆయన ముందుకు వచ్చారు వెంకటరత్నం గారు. నిజంగా మన కోనసీమ జిల్లాలో నిజంగా సంక్రాంతి సంబరాలు మిన్నింటాయి. వాస్తవం చెప్పాలంటే అదరోహం అనిపిస్తాయి. ఓ పక్క నుంచి మనకి అటు పశ్చిమ గోదావరి జిల్లాలో కోడి పందాలు, ఇటు కోనసీమ జిల్లాలో ఏదైతే ప్రబల తీర్థం కలయికతో అతిథి మర్యాదలతో బంధుమిత్రులతో ఈ సంబరాల్లో ఇలాంటి వంటకాలు అబ్బా సూపర్. 1 కాదు 2 కాదు, నిజంగా ఈ సంక్రాంతి మాత్రం అదిరిపోయిందని చెప్పొచ్చు. మరో మంచి కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. కెమెరామెన్ యూసుఫ్తో ఆలీ.